మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా బేగం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు తస్లిమా బేగం. హన్మకొండలోని ఆమె నివాసంలో పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. గతంలో రైతులతో కలిసి నాట్లు వేస్తూ కోతులకు అరటి పండ్లు పంచుతూ తస్లిమా బేగం వార్తల్లో నిలిచారు. అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా ఆమెకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో మరోసారి తస్లిమా బేగం వార్తల్లోకి ఎక్కింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా బేగం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు ఫోన్లో అందిస్తారు. వేణు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ గత నెల 22న మహబూబాద్ రిజిస్ట్రార్ ఆఫీస్ లోపల 19,200 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి తస్లిమాపై పలు ఫిర్యాదులు కూడా వచ్చాయి. దాంతో పాటుగా ఆమె ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ కూడా ఫిర్యాదులు రావడంతో ప్రస్తుతం హన్మకొండలో ఉన్నటువంటి తస్లిమా ఇంటితో పాటు సూర్యాపేటలో ఉన్నటువంటి తన భర్త ఇల్లు, 2 ఇళ్ల లోపల ఏకకాలం లోపల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే వరంగల్లోని తన స్వగృహం లోపల దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించాలని తెలుస్తున్నాయి. అయితే అవన్నీ కూడా తస్లిమాకు సంబంధించినటువంటి బంధువులు, తన చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు, తన అన్నదమ్ముల మీదనే ఆ డాక్యుమెంట్ నోటుగా కూడా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఇంకా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ ఆమె కొనుగోలు చేసి బినామీలుగా వాళ్ళ బంధువులను పెట్టిందా, లేకపోతే ఆ డాక్యుమెంట్లు ఆమె ఇంట్లో ఎందుకున్నాయనే దానిపై కూడా క్షుణ్ణంగా అధికారులు అయితే తనిఖీలు చేసిన తర్వాత ఆ మీడియా ప్రకటన చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక 2 చోట్ల కూడా ఏకకాలం లోపల సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యం లోపల భారీ స్థాయిలో ఆమెకు ముడుపులు తీసుకుంది. గతం లోపల గత ప్రభుత్వ పెద్దలను అడ్డు పెట్టుకుని తనపై ఏసీబీ రైడ్లు కావచ్చు చాలా చార్లు తప్పించుకోవడం జరిగింది. అయితే ఈసారి మాత్రం పూర్తి స్థాయి లోపల ఆమెపై ఫిర్యాదు తీసుకున్నటువంటి ఏసీబీ తామే సంపాదించిన అక్రమాస్తుల గుట్టు విప్పడానికి మాత్రం ప్రయత్నిస్తుంది. మరి 2 గంటల పాటు కూడా వరంగల్లో అటు సూర్యాపేటలో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా సోదాలు పూర్తయిన తర్వాత ఆమె దగ్గర లభించే డాక్యుమెంట్లు కావచ్చు, ఆమె దగ్గర నగదు, ఇతర ఆర్నమెంట్స్ ఏవైనా ఉన్నా కూడా పూర్తి స్థాయి లోపల మీడియా రిలీజ్ అయితే చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.